అంటే నార్మల్ ఫార్మల్ క్వశ్చనే. నార్మల్గా టీనేజ్ లో వచ్చేపాటికి కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవి వస్తూ ఉంటాయి. అది పర్వాలేదా? దాన్ని ఎట్లా తీసుకోవచ్చు? సో యూజువల్లీ ఏంటంటే టీనేజ్ వాళ్ళకి ప్యూబర్టీ వల్ల కొంచెం హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అండ్ అలాగే వాళ్ళలో ఏంటంటే అంటిల్ 20s వరకు వాళ్ళకి బ్రెయిన్ టు యూట్రస్ ఏదైతే మెన్స్ట్రుయేషన్ అంతా రెగ్యులేట్ చేస్తుంటుందో యాక్సిస్ అనేది మెచ్యూర్ గా ఉండదు. సో ఈ ఇమ్మెచ్యూరిటీ వల్లను అండ్ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల వాళ్ళకి ఏంటంటే టీనేజ్ లో మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. సో దానికి మనం వర్రీ అవ్వాల్సిన పనేం లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్. ప్రొవైడెడ్ ఏమన్నా ఓవర్ వెయిట్ ఉన్నారు పిల్లలు, ఇలాంటిది ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా గైనకాలజిస్ట్ ని విజిట్ చేయాలి. సో ఆ వెయిట్ రిడక్షన్ కి వాటి కోసం ప్లాన్ చేసుకోవాలి. అదర్వైజ్ టీనేజ్ లో ఈ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి క్వైట్ కామన్.